वेंकटाद्रिसमं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेशसमो देवो न भूतो न भविष्यति। కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసినటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సుందరమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి ప్రదేశం తిరుమల. ఈ ప్రాంతంలో ఏడుకొండల మీద మనం ఉన్నాం. ఏడుకొండల వాడని చెప్పి అనుకుంటాం. అక్కడ గోపురం మీద కూడా చూస్తే 7 కలశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సప్తశైలవాసుడని సప్తగిరీశ్వరుడు అని చెప్పి వెంకటేశ్వర స్వామిని ఏడుకొండల స్వామి అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ 7 కొండలు ఏమిటి, ఈ 7 కలశాలు ఏమిటి, ఈ సప్తశైలాలు ఏమిటి అంటే మనకున్నటువంటి ఈ షట్చక్రాలను దాటి సహస్రార చక్రం దగ్గరికి ఏదైతే కుండలిని విద్య యోగం మనం ఎట్లయితే చేస్తామో అది సహస్రార చక్రం దగ్గరికి రావడమే ఈ 7 కొండలు ఎక్కడం. వెంకటేశ్వర స్వామికి 7 ద్వారాలు ఉంటాయి. వైకుంఠంలో కూడా 7 ద్వారాలు ఉంటాయి. ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా 7 ద్వారాలు ఉంటాయి. చక్కగా ఆ 7 ద్వారాలను దాటి సాక్షాత్తుగా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని మనం చేసుకుంటాం. ఈ ప్రాంగణం చాలా పవిత్రమైనటువంటి ప్రాంగణం. ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రాంగణం. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, ఉపాసకులు, భక్తులు, యోగులు, సాధకులు, పండితులు, విద్వాంసులు, గొప్ప గొప్ప దాతలు, మహారాజులు వాళ్ళందరూ కూడా వచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు వారు ఇక్కడికి అనేక మార్లు తిరుమలకు విజయం చేసి వెంకటేశ్వర స్వామికి భూరి కైంకర్యాలను సమర్పణ చేసినట్టుగా చరిత్ర చెబుతూ ఉన్నది. అనేక మంది మహారాజులు చరిత్రలో స్వామివారి ఆ వజ్రాల కిరీటం కానివ్వండి, ఆ స్వామివారికి ఉండేటువంటి పచ్చల పథకం కానివ్వండి, అనేకమైనటువంటి ఒకటి అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి హృదయంలోనే శ్రీదేవి భూదేవి ఇద్దరమ్మవార్లు కొలువై ఉంటారు కాబట్టి ఆయన ఐశ్వర్యానికి ఇంత అంతా అని చెప్పలేము. ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, తత్వస్వరూపుడైనటువంటి స్వామివారు ఇక్కడ వెలసి ఉండడం చేత ఈ 7 కొండలు ఎక్కి మనం వచ్చి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నాం. ఆ స్వామి తిరుపతి లడ్డు అంటే మనందరికీ ప్రీతికరం. ఒకసారి లడ్డు తింటే చాలు మనకు వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు, స్ఫురిస్తాడు, ఆయన యొక్క దర్శనం అవుతుంది. కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు ఎట్లయితే మధుర స్వరూపంగా ఉంటుందో ఆ స్వామి అనుగ్రహం, ఆ దయామృతం, ఆ కరుణాకటాక్షం అనేది మనందరి మీద కూడా ప్రసరించాలి. ఏదైతే వెంకటేశ్వర స్వామి ప్రధాన గోపురం ఏదైతే ఉందో, ప్రధానమైనటువంటి ద్వారం ఏదైతే ఉందో దానిని మహాద్వారము అని చెప్పి పిలుస్తారు. అటువంటి మహాద్వారం ముందు ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షించండి, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మనందరినీ కూడా రక్షిస్తుంది అని చెప్పి ఆ వాక్యాలు ఏదైతే ఉన్నాయో ఓంకార స్వరూపంగా, ఓంకారం అనేది మనకున్నటువంటి సింబల్ కాబట్టి ఆ ఓంకారం ద్వారా అదే ఒక మహత్తరమైనటువంటి శక్తి. ఆ ఓంకారం నుండే సృష్టి ప్రారంభమైందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని రక్షించడం కాదు, ధర్మాన్ని ఆచరించాలి. మనమందరం ఆ ఆచరించినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పి వెంకటేశ్వర స్వామి మొట్టమొదట ఆవిర్భవించినటువంటి అవతారమే ధర్మాన్ని రక్షించడం కోసం. ఆవు మీద ఎప్పుడైతే ఆ గొడ్డలి విసిరాడో ఆ గోమాతను రక్షించడానికి పుట్టలో నుండి పాలు తాగుతున్నటువంటి శ్రీనివాసుడు ఒక్కసారి పైకి వస్తే ఆ వెంకటేశ్వర స్వామికి ఆ గొడ్డలి తగలడం, ఆ తర్వాత ఆ గోపాలుని శపించడం, పైశాచిక గణం కావాలని చెప్పి స్వామి ఆగ్రహించడం, ఆ తర్వాత ఆ గోపాలకుడు స్వామి పాదాలను కన్నీళ్లతో కడగడం, స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ యాదవుడికి దర్శనం ఇచ్చినటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా యాదవులే మొట్టమొదట దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక పరమ పవిత్రమైనటువంటి మహాక్షేత్రం తిరుమల. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని మనం చేసుకుంటున్నటువంటి సందర్భం. అలాగే వరాహస్వామి ఈ ల్యాండ్కి మొత్తం ఓనర్ ఎవరండి అంటే వరాహస్వామి. ఈ ల్యాండ్లో అద్దెకుండే ఆయన ఎవరండి అంటే శ్రీనివాస స్వామి. కాబట్టి ఈ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆ వరాహస్వామి వారిని, స్వామి పుష్కరిణికి చాలా మహిమ ఉంది.
అనేక తీర్థాలు ఉన్నాయి. ఆ పుష్కరిని దర్శించాం, వరాహస్వామి వారిని దర్శించాం. సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం గురించి చెప్పాలంటే వర్ణనాతీతం, మాటలతో మనం చెప్పేటువంటి అంశం కాదు. అటువంటి శ్రేయఃపతి అయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వీక్షిస్తున్నటువంటి అందరినీ కూడా రక్షించాలి. ఈ ప్రధానమైనటువంటి గోపురం దగ్గర మనం అయితే ఉన్నామో ఆ ప్రధానమైనటువంటి మహాద్వారం దగ్గర మనందరినీ కూడా రక్షించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ, ఈరోజు చాలా ఆనందం. మా అన్నయ్యలు నాకు పాఠం చెప్పారు, శ్రీనాథ్ అన్నయ్య, తర్వాత మహాదేవ్ అన్నయ్య. నిజంగానే సొంతంగా అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా నాకు పరిపూర్ణమైనటువంటి ఆ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని, అదేవిధంగా ఈ తిరుమల మా కులదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం చాలా గొప్ప విషయము. చేసేటువంటి మహత్తర కార్యక్రమానికి కూడా అతి త్వరలో ఈ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం, అది కూడా ఏదైనా కూడా దర్శనం అంటే శ్రీనాథన్న మహాదేవన్నతోనే చేసుకోవాలి. అది నిజంగానే ఏ క్షేత్రమైన భారత ఒకటే అన్నాడు శ్రీనాథన్నయ్య, మనం భారతదేశం అంతా కూడా చూడాలి తమ్ముడు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకే అన్నారు. నిజంగానే జరుగుతుంది. ప్రధాన ద్వారం ద్వారా దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలిగినందుకు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణాలకు శ్రీ వెంకటేశ్వర శరణం ప్రపద్యే. మా అన్నయ్య అనేక సార్లు ప్రధాన ద్వారం ద్వారా వెళ్ళారు, అయినా కూడా ఇది నాకు మొదటిసారి గొప్ప అనుభూతి. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశ్వర. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. ఆ అన్నమాచార్య స్వామి అనేకమైనటువంటి కీర్తనలు రచించి శృంగార కీర్తనలు కూడా రచించారు. 32,000 కీర్తనలు రచించారు. అందులో మనకు 4-5 లభ్యమవుతున్నాయి. అందులో 100 కీర్తనలు మనందరికీ తెలుసు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినప్పుడు, అయ్యా నువ్వు ఈ జగత్తు యొక్క సంరక్షణలోనే బిజీగా ఉండకుండా శ్రీదేవిని భూదేవిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవయ్యా అని చెప్పి అనేక కీర్తనల్లో ఉన్నటువంటి భావాలుగా వెంకట నారసింహుడుగా ఇక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని, అలాగే వెన్నను దొంగిలించేటువంటి ఒక కన్నయ్యగా కృష్ణస్వామిగా వర్ణిస్తూ, రాముడిగా వర్ణిస్తూ అనేకమైనటువంటి కీర్తనల ద్వారా అన్నమాచార్య స్వామి కీర్తించారు. అలాగే ఆ అన్నమాచార్య స్వామి యొక్క కుమారులు కూడా వెంకటేశ్వర వచనాలు అని చెప్పి చాలా అద్భుతంగా వాళ్ళు రచించారు. ఇట్లా అనేక మంది కవులు వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన యొక్క అనుభూతి ఒక్కటే మాట చెప్పి ముగిస్తాను. ప్రపంచంలో మీరు ఏ దేశంలోనైనా ఏ ఖండంలో అయినా ఉండండి, మీకు కష్టం కానీ ఆపద కానీ బాధ కానీ వస్తే ఒక్కసారి మీరున్న ప్రదేశం నుండి ఈ వెంకటాచలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కుకు తిరిగి ఆ శ్రేయఃపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని మనసా వాచా కర్మణ ప్రార్థన చేయండి, గోవిందా అనండి చాలు. ఆ వెంకటేశ్వర స్వామి మన కష్టాన్ని తీరుస్తాడని చెప్పి ఇప్పటికి కొన్ని కోట్ల మంది, కొన్ని వందల వేల తరాల నుంచి మన పూర్వీకులు పెద్దవాళ్ళు చెబుతున్నటువంటి మాట. అటువంటి వెంకటేశ్వర స్వామికి శుక్రవారం నాడు అభిషేకం జరుగుతుంది, శనివారం నాడు చక్కగా అర్చన జరుగుతుంది. అట్లాగే దేవీ నవరాత్రిలో శరన్నవరాత్రిలో స్వామివారికి ఆ బ్రహ్మోత్సవ మహాకార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి సాక్షాత్తుగా ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామి మనందరినీ కూడా అనుగ్రహించుగాక. విశేషంగా ధనుర్మాసం, ఈ ధనుర్మాసంలో గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ అని చెప్పి ఆ గోదా అమ్మవారు భక్తి మార్గాన్ని చూపించినటువంటి తల్లి. ఈ ధనుర్మాసంలో స్వామికి ప్రత్యేక కైంకర్యాలు, నైవేద్యాలు, పూజలు, విశేషమైనటువంటి అర్చనలు జరుగుతున్నటువంటి సందర్భంలో మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర అని చెప్పి భగవద్గీత వాక్యం. కాబట్టి ఈ మార్గశిర మాసంలో స్వామి దర్శనం సర్వ పాప హరణం, సకల పుణ్యప్రదం. అటువంటి వెంకటేశ్వర స్వామిని నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శ్రీనివాసాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్.